మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గోమాతా కి గోమాతా కి సనాతన ధర్మానికి సనాతన ధర్మానికి. దాన్ని కూడా రైతులే కిరాయిలు ఎవరు కిరాయిలు వాళ్ళే భరించాలి. అక్కడ మాత్రం 1000 రూపాయలు తీసుకొని వాళ్ళు 10 రోజులు అకామిడేషన్ భోజనం ఫ్రీ చేస్తున్నాము. తర్వాత రైతులకు ఇప్పుడు ఈ సేంద్రియ వ్యవసాయం చేసే వాళ్ళకు చాలామందికి ఇప్పుడు 100% 100 మంది రైతులకు ఆహ్వానం లేదు. ఇది ఏమన్నా ఆవు పెండ, ఆవు మూత్రము, బెల్లము, శనగపిండి, పుట్టమన్ను, వేపాకు, దీంతో 8 రకాల మందులు మనం తయారు చేసుకొని ఏ పంటకైనా ఇది మనం వాడుకోవచ్చు. దీని గురించి మా సెక్రటరీ గారు సైదుల్ గారు క్లియర్గా ఎట్లా చేస్తారు, ఏం సంగతి మొత్తం క్లియర్గా సైదుల్ గారు వివరిస్తారు. జై గోమాత, జై జై గోమాత. చేస్తున్నాము 10 రోజులకు వాళ్ళకి అకామిడేషన్ భోజనం మొత్తం అకామిడేషన్ చేస్తున్నాం. హైదరాబాద్ రావడానికి డిస్ట్రిక్ట్ హెడ్క్వార్టర్లో ఆఫీస్ వాళ్ళతోటి బస్సులు మాట్లాడి గావో విశ్వస్య మాతరః గావో తిష్టంతి సకల దేవీ దేవత. గోవు సకల దేవతలకు నిలయం, 14 లోకాలకు తల్లి. గోరక్షణ చేస్తలేం కాబట్టి మనం అన్ని రకాల నష్టపోతున్నాం, ఆరోగ్యం కూడా పాడు చేసుకుంటున్నాం. ఎక్కడ గోసేవ జరిగితే, ఎక్కడ గోవులు ఉంటే అక్కడ అష్టలక్ష్మి ఉంటుంది. అన్ని రోగాలు తగ్గించవచ్చు కాదు, తగ్గించి చూపిస్తున్నాం. ఎవరైనా ఆ ధర్మానికి కట్టుబడితే, ఆ నియమానికి కట్టుబడితే నల్గొండ జిల్లాలో కూడా 4 గోశాలలు ఉన్నాయి. మీరు రావచ్చు. రామచంద్ర మిషన్ ఆర్టిఫుల్నెస్లో 10,000 మందికి శిక్షణ ఇస్తున్నారు. ఇంతవరకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరు కూడా ఇట్లాంటి ప్రయత్నం చేయలేదు. ప్రతి గ్రామానికి ఒక గోవు, మొదటి సంవత్సరం, 2వ సంవత్సరం వాడకొకటి, 3వ సంవత్సరం ఇంటికొకటి. ప్రతి జిల్లాకు కనీసం తక్కువలో తక్కువ 500 నుంచి 1000 కోట్ల రూపాయలు స్వచ్ఛంద సంస్థంగా. అంటే ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో మీరు కూడా మీకు తెలియకుండా మన నిత్యావసర వస్తువులను ఏదైతే తీసుకొని మనం ఆ డబ్బును కూడా విదేశాలకి దౌర్భాగ్యమైన కార్యక్రమాలకు ఖర్చు పెట్టి బతుకుతున్నాం. అట్లా కాకుండా మనది మనమే, నాకు నువ్వు రక్ష, నీకు నేను రక్ష, మనం దేశానికి ధర్మానికి రక్ష. సనాతన ధర్మం అంటే భారతీయ జీవన విధానం. ఆరోగ్యమే మహాభాగ్యం, అది ఒక గోవుతోనే సాధ్యమవుతుంది. పంచగవ్య చికిత్సతోటి ప్రతి గ్రామంలో గోమహాయాగం చేస్తున్నాం. దానికి స్వచ్ఛందంగా రావాలి. దానికి ఎలాంటి ప్రలోభాలకు, దౌర్భాగ్యమైన వాటికి ప్రస్తావన ఉండదు. జై గురుదేవ దత్త, జై గోమాత. కళ్యాణ సంరక్షణ సమితి ఆధ్వర్యంలో మేము చిన్న సన్నకారు రైతులకు ఘనజీవామృతం, జీవకృపామృతం, అగ్ని అస్త్రం, నీమాస్త్రం, ఒండ్రుమట్టి ద్రావణం ఇలాంటి పూర్వీకులు అప్పుడు వాడిన పద్ధతిలో పంటలు బాగా పండించి వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. అదే క్రమంగా మేము కూడా మా గౌరక్షణ విశ్వ కళ్యాణ సమితి ఆధ్వర్యంలో మేము కూడా అట్లా ట్రైనింగ్ ఇచ్చి రైతులకు పిచికారి విధానము, ఎరువు అంటే రసాయనిక ఎరువులు లేకుండా కృత్రిమంగా ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు మేము పూర్తిగా సహాయ సహకారాలు ఇచ్చి నేర్పించి మేము అలా పండించే విధంగా మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అలాంటి వాళ్ళు ఉంటే మాకు ఈ కాంటాక్ట్ నెంబరు తీసుకొని ఫోన్ చేసి రాగలరని మేము కోరుకుంటున్నాం. జై గో జై గురుదేవ, జై గురుదేవ దత్త. గోమాత మన సనాతన ధర్మంలో మన ఋషులు, యోగులు, దేవీ దేవతలు అందరూ కూడా గోవు యొక్క ప్రాముఖ్యతని మనకు తెలియజేశారు. మన దేవతల ఫోటోలలో కూడా మనకి గోమాత కనపడుతుంది. మనమందరం కూడా ఈరోజు టిఫిన్లు చేసాం, అన్నం తిన్నాం. ఆ అన్నం, ఆ పండ్లు ఎక్కడి నుంచి వచ్చాయి? భూమాత ఒడిలో ఉంది. ఒక మొక్క నాటినప్పుడు పంట వచ్చింది కాబట్టి ఈరోజు మనం తినగలుగుతున్నాం. కానీ వాడుతున్నటువంటి ఫెర్టిలైజర్స్ వల్ల, పెస్టిసైడ్స్ వల్ల భూమి యొక్క శక్తి రోజు రోజుకి, సంవత్సరానికి క్షీణించిపోతూ ఉంది. భూమి యొక్క బలం తగ్గుతూ ఉంది. ఒకసారి ఊహించండి, మొక్క నాటినా, ఎరువులు వేసినా కూడా
ఫెర్టిలైజర్స్ కొట్టినా, పెస్టిసైడ్స్ స్ప్రే చేసినా కూడా పంట దిగుబడి రాకపోతే మనం ఏమి తినగలుగుతాం? 20 సంవత్సరాల కింద భూమి యొక్క సారానికి ఇప్పటికీ చాలా తేడా వచ్చింది. దీనిని గమనించినారు కాబట్టి ఈషా ఫౌండేషన్ శ్రీ శ్రీ సద్గురు గారు సేవ్ ద సాయిల్ అంటూ మోటార్ సైకిల్ మీద ప్రపంచ యాత్ర చేశారు. గోమాతని పోషించడం అంటే మన భూమి యొక్క సారాన్ని పెంచడం. మనం ఆధునిక మానవులం ఏదైతే మనకి ముఖ్యంగా అవసరమో దానిని మాత్రమే మనం ఆచరిస్తాము, పోషిస్తాము. భూమాతని పోషిస్తే భూమాత ద్వారా వచ్చేటటువంటి వాటిని మనం సక్రమంగా ఉపయోగించుకున్నట్లయితే ఆర్థికంగా వనరులు కూడా మనం సమీకరించుకోగలుగుతాం. మనం జీవించడమే కాకుండా మన ముందు తరాలని మనం కాపాడుకోవాలంటే భూమి యొక్క సారం పెరగాలి. భూమి సారం పెరగాలంటే గోమాతల యొక్క పోషణ జరగాలి. సేంద్రియ వ్యవసాయ విధానం పద్ధతిలో పెస్టిసైడ్స్ ఖర్చు తగ్గుతుంది, ఫెర్టిలైజర్స్ ఖర్చు తగ్గుతుంది. ఒక ఎకరానికి 4 లక్షల నుండి 5 లక్షల వరకు ఆదాయం సంపాదిస్తున్నటువంటి రైతులు ఉన్నారు. పాలేకర్ గారు, విజయరామ్ గారు మన భారతీయులకి మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకోవడానికి శిక్షణ ఇస్తున్నారు. ఇది ఒక అదృష్టం. షాదునగర్ దగ్గరలో శంషాబాదులో ఉన్నటువంటి కన్హా శాంతివనం హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ సెంటర్లో అక్కడ ఒకరోజు శిక్షణకు హాజరు కావాలంటేనే వేలల్లో డబ్బులు అవుతాయి. 10 రోజుల పాటు ఆహారము ప్లస్ వసతి వీటన్నిటి కొరకు కేవలం 1000 రూపాయలు మాత్రమే, నామమాత్రంగా. ఎందుకంటే ఇది ఒక ధర్మం. మనల్ని మనం కాపాడుకోవడానికి, మన భావితరాలను కాపాడుకోవడానికి ఇది మనందరి ధర్మంగా భావించి ఇప్పుడు మనకి ఒక రకంగా యుగ పురుషులు అనవచ్చు పాలేకర్ గారు. వారి జీవితాన్ని అంకితం చేశారు. ప్రకృతి ఇచ్చిన ప్రేరణతో ఈ శిక్షణ, ఈ విధానాన్ని కనుగొని మనకు అందిస్తున్నారు మన రైతులకి. ఈనాడు ఇక్కడ ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా సవినయంగా విన్నపం చేసుకుంటున్నాం. ఇది నీది, నాది, మనందరి భవిష్యత్తుకు సంబంధించింది. ఈ ప్రెస్ క్లబ్లో నల్లగొండలో ఎన్నో వ్యాపార సంబంధమైనటువంటి కార్యక్రమాలకు మీరు హాజరై ఉంటారు. ఇది నిస్వార్థంగా సేవాభావంతో చేస్తున్నటువంటిది. ఇది నాది అనేటటువంటి భావన మీ హృదయంలో నింపుకొని మీ పై వాళ్ళకి, పెద్దలకు కూడా తెలియజేసి ఈ విశిష్టమైనటువంటి దేశభక్తితో కూడినటువంటి దైవానికి సంతృప్తిని, ఆనందాన్ని ఇచ్చేటటువంటి ఈ కార్యక్రమం జనంలోకి, సమాజంలోకి విస్తృతంగా వెళ్ళేలాగా మీ బాధ్యత, మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించాలని మన నల్లగొండ పట్టణం పక్కనే ఉన్నటువంటి శ్రీ 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 యోగి నిర్మలానంద బాబా ఆశ్రమంలో కూడా గోశాల ఉన్నది. అక్కడ మేము సేవకులుగా ఉన్నాము. శ్రీ విజయ ప్రతాప్ మహారాజ్ మా పేరు. శ్రీ 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 వాసుదేవానంద సరస్వతి స్వామి వారి యొక్క నామం. వారు ప్రభాకర్ రెడ్డి గారు హైదరాబాద్ స్వామి ఇప్పుడు మాల్లో ఉండి కూడా వారు ఆర్థిక వనరులు పరిమితంగానే ఉన్నప్పటికీ ఇది నా ధర్మం అంటూ వారు ముందుకు వచ్చారు. అలాగే సైదులు గారు చిన్న వయసే కట్టంగూరులో 70 మా గోమాతల్ని పోషిస్తూ ఉన్నారు. గోశాలలో సరి అయిన ఆహారం దొరకక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి గోమాతలు కూడా ఉన్నాయి. గోశాలలు కూడా అటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. గోశాలను కాపాడుకోవటం భారతీయులుగా మన ధర్మం, హిందువులుగా మన ధర్మం, సనాతన ధర్మ పరాయణులుగా మన ధర్మం. ₹1 కావచ్చు, రోజుకొక రూపాయి కావచ్చు, నెలకొక రూపాయి కావచ్చు, సామూహికంగా మనం అందరం కూడా ఒక బాధ్యత, మన మనసు ముఖ్యం. ₹1 సమర్పించినా కూడా. కాబట్టి గోమాతల సంరక్షణ మన సంరక్షణ. ఒక గోమాతను మనం పోషించామంటే ఒక ఆశ్రమాన్ని మనం పోషించినట్లే. ఒక గోమాతని పోషించామంటే ఆశ్రమాన్ని మనం పోషించినట్టే. గో సంరక్షణ గో విశ్వ కళ్యాణ సంరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈనాడు ఈ ప్రెస్ క్లబ్ సమావేశం జరిగింది. కాబట్టి ఈ ముఖ్యమైన విషయాన్ని మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి కవర్ చేస్తున్నందుకు మీకు హృదయపూర్వకంగా ధన్యవాదములు తెలియజేస్తూ, మిమ్మల్ని వేదికగా చేసుకొని, మిమ్మల్ని ఒక మీడియంగా మాధ్యమికంగా చేసుకొని ఏ ప్రజలైతే, ఏ భారతీయులైతే, సనాతన ధర్మ పరులైతే
దైనందిన పేపర్లలో, ప్రింట్ మీడియాలో చూస్తున్నారో, ఎలక్ట్రానిక్ మీడియాలో చూస్తున్నారో, ఇది మీ కుటుంబాలకు, మీ పిల్లలకు, మీకు సంబంధించినదిగా భావించి లోతుగా సుదీర్ఘంగా ఆలోచించి అందుకు తగినట్లుగా మీకు ఏ విధంగా వీలైతే ఆ విధంగా ఆచరించగలరని మనసా వాచా కర్మన కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. జై జై గురుదేవ. గోమాత. జై జై